కస్తూరి వెంకట్రావు విశాఖ జిల్లా మాజీ ఎస్సీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుల అధ్యక్షతన విశాఖ జిల్లా పార్టీ ఆఫీసులో 14/4/2025 తేదీ ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి సూచనల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిపించాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పోస్ట్ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ రావు గారు, జిల్లా మైనారిటీ మాజీ చైర్మన్ బాషా గారు, విశాఖ జిల్లా యువజన అధ్యక్షులు అల్లిపిల్లి సతీష్ గారు, వెస్ట్ కోఆర్డినేటర్ కెవి సూర్యనారాయణ గారు, వార్డు అధ్యక్షులు ఎం సత్యనారాయణ, కాకర అప్పారావు, 28వ వార్డు అధ్యక్షుడు గుర్రం కనకరాజు, షరీఫ్, ఈశ్వర్రావు, వెంకటేష్, వరహాలమ్మ మరియు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. జై భీమ్ సార్ అందరికీ. ఈరోజు నగర కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం తలపెట్టాం. ఇక్కడ అయితే ఈ కార్యక్రమానికి కొంతమంది ముఖ్య అతిథులు గవర్నర్లు ఆహ్వానించాం. ఏ కారణం వాళ్ళ చేతిలో వాళ్ళు రాలేకపోయారు. మరొక ప్రముఖ వ్యక్తి మా ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కమలాకర్ గారిని మేము ఆహ్వానించాం. మా ఆహ్వానం మన్నించారు. ఆయన వచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు. అంబేద్కర్ గురించి చెప్పడానికి మా అతిథులు వచ్చారు. వాళ్ళు చెప్తారు మా విషయమై. దాన్ని చేస్తే మీరు కొంచెం కంగారు పడకండి, చెప్తారు. ఓకే, రైట్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంబేద్కర్ గారి వేడుకలు చేయడం ఎంతో మనకి గర్వకారణం. ఎందుకంటే చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకుంటాం. 8వ క్లాస్లో నేను 8వ క్లాస్లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఉండేది అంబేద్కర్ గారి గురించి. చిన్నప్పుడు స్కూల్లో ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ చేసినప్పుడు అంబేద్కర్ గారి కోసం మేము ఎస్ఏ రైటింగ్ రాయడానికి, ఎలక్యూషన్ చేయడానికి చదివినప్పుడు ఆ రోజే అంటే ఆ వయసులోనే నాకు ఎంతో ఇన్స్పిరేషన్ వచ్చింది నిజంగా. ఈ రోజున ఇంతమంది మనం అంటే మనుషులందరూ ఒకటి. మీకు అప్పుడు ఆ పాతకాలంలో తెలుసు అన్టచబిలిటీ అంటే ఒక క్యాస్ట్ని, ఒక కులాన్ని వేరేగా చూసేవాళ్ళం. దానివల్ల మనం ఎన్ని నష్టపోయాం అనేది అంబేద్కర్ గారు తీసుకొని వచ్చి అందరికీ ప్రజల్లోకి తీసుకొని వచ్చి దాని మీద ఆయన ఫైట్ చేసి మనం ఈరోజు అందరం కూడా ఒకటే. బ్యాక్వర్డ్ క్లాస్ అనేది లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, అందరం ఒకటే అనేది అది అంబేద్కర్ గారికి కష్టాయితం. సో ఈరోజు చాలా చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే అంబేద్కర్ గారు కష్టపడిన దానికి ఈరోజు అందరం కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. అన్ని క్యాస్ట్లు కూడా ఈక్వల్గా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అన్టచబిలిటీ అనేది కంప్లీట్గా నిర్మూలించాం. సో దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ఎక్కడైనా చిన్న చిన్నవి డిస్టర్బెన్సెస్ ఉంటే కూడా అందరం కలిసి అంబేద్కర్ గారి మాట ప్రకారం మనం చేసుకొని హ్యాపీగా ఉండాలని